నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. అయితే ఈయనతో మాట్లాడి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీ ముందు తీసుకొచ్చేసా. అండ్ మీరు కూడా చూసేయండి, అదేంటో మీకు కూడా తెలుస్తుంది. నమస్కారం సార్. నమస్కారం మా పద్మావతి. సార్, యాక్చువల్ గా ఈ రోజు నేను మీతో ఈ టాపిక్ మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఏంటి అంటే, అమెరికాపై ఆధిపత్యం సాధించాలి అనే ఒక ఉద్దేశంతో చైనా వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క దాని మీద ఆధిపత్యం సాధించాలి అనే ఒక మైండ్ సెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో మనం చూస్తూ వస్తున్నాం. లైక్ గతంలో మన ఇండియా మీద జరిగిన విషయాల్లో కూడా మనం అన్నిటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ వస్తే చైనా ఎప్పుడు కూడా అన్ని దేశాల మీద మనకి ఆధిపత్యం కావాలి అని అనుకుంటుంటుంది. మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా చైనా వాడు ఒక ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని వల్ల అమెరికా ఎంతగానో ప్రభావితం చెందింది. అయితే దానిలో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ డీప్ సిక్ అనే ఒక ఏఐ ఏదైతే ఉందో దాని వల్ల అమెరికా మొత్తం కొలాప్స్ అయిపోయింది అని అంటున్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎందుకని పడిపోయింది అని ఇంత క్లారిటీగా అది కూడా చైనా వాళ్ళ వల్లే అని చెప్పగలుగుతున్నారు. వెరీ గుడ్. చైనా ఎప్పుడు కూడా టెక్నాలజీలో నెంబర్ 1. సూపర్. మనకి ప్రపంచ యుద్ధాలు, ఫస్ట్ ప్రపంచ యుద్ధం, సెకండ్ ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పుడు కూడా జపాన్, చైనాలే సూపర్ పవర్స్. అమెరికా ఏం లేదనమాట. ఈ మధ్య కాలంలో అది అగ్రరాజ్యంగా ఎదిగింది. కాబట్టి ఈ ఎంత తొక్కేయాలని చూసినా సరే చైనా వాళ్ళని, మనకి వాళ్ళు ఎప్పుడు కూడా టెక్నాలజీలో అత్యంత చీప్గా, మనకి ఉచితంగా చీప్గా ఇచ్చేస్తారు ప్రొడక్ట్స్. అందువల్లనే మనకి చైనాలో సెల్ ఫోన్స్ ఉంటాయి. ఎంత క్లారిటీ ఉంటాయంటే ఈ కెమెరాలు కూడా అవసరం లేదనమాట. ఆ ఫోన్స్ తోనే మనం వీడియోస్ తీయచ్చు, అంత క్లారిటీ ఉంటాయి. ఏది మనం యాపిల్ ఫోన్ కొనుక్కుంటే ఎంత ఈ కెమెరా ఎంత క్లారిటీ ఉంటుందో ఈ చైనా ఫోన్స్ అంత క్లారిటీ ఉంటాయి. అలా టెక్నాలజీలో రంగం నెంబర్ 1 కాబట్టి ఇదేం చేసిందంటే దాని పట్టు వదలదనమాట. సో కరోనా లాంటి విషయాల్లో మనకి చైనాకి మనకి చైనా వల్ల ప్రపంచ దేశాలే నాశనం అయిపోయినాయి. ఎందుకంటే అక్కడి నుంచే పుట్టింది కాబట్టి కరోనా వైరస్. కానీ టెక్నాలజీలో మాత్రం చైనాని ఎవరు కూడా బీటౌట్ చేయలేం. ఇప్పుడు అసలు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీప్ సీక్ అని ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, ఒక యాప్ లాంటిది. అదేంటంటే చైనా సంస్థ, అది యుఎస్ టెక్నాలజీకి, యుఎస్ఏ ఏంటంటే జనరల్గా టెక్నాలజీలో దిగ్గజం, అది నెంబర్ 1 అది. కానీ యుఎస్ఏ టెక్నాలజికల్ దిగ్గజాలే భయపెట్టింది అనమాట దీంతో. ఏమిట్రా చేసింది అని అంటే, ఈ డీప్ సీక్ ఎంట్రీతో మనకి ఏఐ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇట్ బ్రాట్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఏఐ టెక్నాలజీ. తర్వాత ఈ ఏఐ రీసెర్చ్ ల్యాబ్ అని ఉందన్నమాట చైనాలో, సిలికాన్ వ్యాలీలో. అది డీప్ సీక్ సిలికాన్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ రీసెర్చ్ ల్యాబ్, డీప్ సీక్ సిలికాన్ వ్యాలీ నుంచి ఇది విడుదలైంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇదంతా కూడా ఒక పెద్ద సంచలనంగా మారిపోయి లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ బాత్ అని చెప్పేసి ఒకటి తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చాట్ బాత్ అని. అదేం చేసింది, ప్రజెంట్ మార్కెట్లో మిగతా పోటీ సంస్థలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ కంపెనీలో పోటీ చేసిన కంపెనీలు అన్నిటికీ కూడా సవాల్గా మారినాయి. ఎలా ఓపెన్ ఏఐ సంస్థ ఈ రూపొందించినటువంటి ఈ చాట్ జీపీటీ, ఇది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ చైనా వాళ్ళు ఈ చాట్ బాత్ ఎప్పుడైతే విడుదల చేశారో, ఈ చాట్ బాత్ వెళ్ళి చాట్ జీపీటీ అని మన పిల్లలంతా కూడా ఏది కావాల్సి అది, వాళ్ళకి ఏదైనా వర్క్ కావాలనుకో, ప్రాజెక్ట్ చేయించుకోవాలా, చాట్ జీపీటీ పెట్టేస్తే ప్రాజెక్టు దాని అంతకది ప్రోగ్రామ్ అంతా చేసి చూపించేస్తుంది. మన వాళ్ళకి ఇప్పుడు ఒక అసెంబ్లింగ్ చేయాలా, ఒక ప్రోగ్రామ్ని కనిపెట్టాలా, అది లేదు, టీచర్ లేడు, చాట్ జీపీటీని అడిగితే అది చేసి చూపించేస్తుంది. ఇప్పుడు ఎందువల్ల వీళ్ళకి అందరికీ ఇబ్బంది వచ్చింది అని అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక పెద్ద పెద్ద సినిమాలు తీస్తాం, 500 కోట్లు మినిమం ఉన్నటువంటి సినిమా, 600 కోట్లు అది తీస్తే హిట్ అయ్యింది, ఒక 1000 కోట్లు కలెక్షన్ వచ్చింది అని వింటాం, బాగుంది. కానీ మనం పెట్టుబడి ఎంత పెట్టాం, 500 కోట్లు పెట్టాం. అదే కేవలం ఒక 10 లక్షలు 20 లక్షలు, ఇప్పుడు మనం చాలా సినిమాలు వచ్చినాయి చూడండి, చిన్న బడ్జెట్లతో, అవన్నీ కూడా ఒక 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితేనే అది 500 కోట్లు 600 కోట్లు లాభాలు తీస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియో చూసుకోవాలి. 500 కోట్లు పెట్టుబడితే
ఒక 800 కోట్లు 700 కోట్లు వచ్చింది అనుకోండి, మనం ఒక 100 కోట్లు ఎక్కువ వచ్చింది అనుకో, అక్కడ 50 కోట్లు పెడితేనే 500 కోట్లు వచ్చింది. అంటే అవును. ఎక్కువ లాభం తక్కువ పెట్టుబడితో ప్రాఫిట్ రేషియో ఎక్కువ ఉంది అక్కడ. అవును. ఇక్కడ ప్రాఫిట్ రేషియో తక్కువ ఉంది. అప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే మనకి ఎక్కువ పెట్టుబడి పెట్టిన కంపెనీల మీద విశ్వాసం అంటే ప్రజలకు పెట్టుబడి లాభం అనే దాని మీద ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా నడుస్తుంది అని అంటున్నారు ఆ, మీరు. ఓకే. పెట్టుబడి ఎక్కువ పెట్టి లాభాలు తక్కువ తీస్తున్నారు. ఉమ్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసేస్తున్నప్పుడు ప్రజలు ఈ పెద్ద పెద్ద కంపెనీలను ఎందుకు చూస్తాయి? ఆ విధంగా ఈ చాట్ జీపీటీ ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ అమెరికా వాళ్ళు తీసుకొని కొన్ని సబ్స్క్రిప్షన్స్ లాగా పెట్టింది. ఉమ్. అంటే ఏం చేసిందనంటే ఇప్పుడు సపోజ్ ఈ ఈ మన చాట్ బాత్ తీసుకున్నాం కదా, ఎక్కువ సర్వీసెస్ ని ఈ చైనా ఏం చేసిందంటే చాట్ బాత్ తీసుకొచ్చి ఎక్కువ సర్వీసెస్ ని ఫ్రీగా ఇచ్చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల ఏమైంది, ఇంటర్నెట్ హిస్టరీలో ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఉమ్. మనము మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఆ తర్వాత మెటా వంటి సంస్థలన్నిటికీ కూడా చాట్ బాత్ లాంటి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దాంతో ఏమవుతాయంటే వీటిలన్నిటికీ దెబ్బ తగిలింది. ఇప్పుడు ఏ చాట్ బాత్ వల్ల డీప్ సీక్ వల్ల ఏమైందంటే R1 అని ఒకటి ఉంటుంది. ఉమ్. అందులో ఏంటంటే an ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ని మార్కెట్లోకి దింపేసరికి అది ఏం చేస్తుందంటే సేమ్ చాట్ జీపీటీ ఎలాగైతే వర్క్ చేస్తుందో ఉమ్. అంతే విధంగా ఈ చాట్ బాత్ కూడా వర్క్ చేస్తాయి. ఇవన్నీ పెట్టినాయి, యాపిల్ ఇవన్నీ స్టార్ట్ చేసింది. ఉమ్. దాంతో ఏమవుతాయి, ఇవన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్ ఇచ్చేయడం మొదలుపెట్టినాయి. కాబట్టి అప్పుడు ఏమైందంటే యుఎస్ఏ స్టాక్ మార్కెట్ ఉంటుంది మనకి, హైదరాబాద్ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ Yes. లాగా. ఆ యుఎస్ఏ స్టాక్ మార్కెట్ లో మొత్తం అన్ని ధన్ అని పడిపోయినాయి. ఈ పెద్ద పెద్ద కంపెనీల ఐటీ కంపెనీల షేర్లు ఉంటాయి కదా, అవన్నీ ఒక్క రాత్రిలో ధనాలు మనం అన్ని పడిపోయినాయి అనమాట. పడిపోయేసరికి మెయిన్ గా ఈ ఏఐ సంస్థ రూపొందించినటువంటి చాట్ జీపీటీ అందిస్తున్నటువంటి ప్రీమియమ్స్ ఉంటాయి ముందు, ప్రీమియం Yes. సబ్స్క్రిప్షన్స్. అవును. ఆ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ని ఈ చైనా సంస్థ ఏం చేసిందంటే ఏఐ సంస్థ డీప్ సీక్ ఏఐ ఫుల్ ఫ్రీగా ఇచ్చేసింది. అక్కడ Okay. ఇప్పుడు అమెజాన్ లో వాటిల్లో మనం అవును. ఒక సినిమాలు మూవీ చూస్తాం కదా, చూడాలన్నా కూడా మన చూస్తాం. సబ్స్క్రిప్షన్ Premium చేసుకోవాలి. subscription అవును. అలా కట్టక్కర్ లేకుండా ఇక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. మనం చక్కగా గూగుల్లో ఓపెన్ చేసేసుకొని ఫ్రీ సర్వీసులు, ఈ యూట్యూబ్లో ఎలాగైతే ఫ్రీ సర్వీసులు ఫ్రీగా సినిమాలు చూసేటప్పుడు సబ్స్క్రిప్షన్ కట్టి ఎందుకు చూస్తాం, యూట్యూబ్ వరల్డ్నే కదా మనం ప్రిఫర్ చేస్తాం. అలాగా ఈ యొక్క దీనివల్ల ఈ చాట్ జీపీటీ ఏమో మినిమం ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ కట్టాలి, అవి కట్టక్కర్ లేకుండా ఇక్కడ ఫ్రీగా ఇది ఇచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమైందంటే మనకి ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ పెద్దవాళ్ళంతా కూడా మ్యాథమెటికల్ రీజనింగ్ అని ఒకటి, కోడ్ జనరేషన్ అని ఒకటి, ఆ తర్వాత సిగ్నలింగ్ అని ఇలాంటి ఏరియాస్ ఉంటాయి. ఈ ఏరియాస్ అన్నింటికి కూడా సబ్స్క్రిప్షన్స్ కడితేనే కానీ వాళ్ళు చూడడానికి కుదరదు. అలాంటిది ఇవన్నీ కూడా ఫ్రీ చేసేసింది. ఫ్రీ చేసేయడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా ఈ షేర్స్ అన్నీ కూడా భారీగా పతనం అయిపోయింది. కాబట్టి ఒక్క చైనా ఎంతమందిని దెబ్బకొడింది. కాబట్టి ఏఐ రీసెర్చ్ రంగంలో ఒక గేమ్ చేంజర్గా మారిపోయింది చైనా. సార్ ఇప్పుడు ఇది అమెరికా మీద ఇంత ప్రభావితం చూపించింది అంటే మరి అయ్యే ఏ సిస్టమ్ అయితే ఉందో మరి అదంతా కూడా మన ఇండియాలో కూడా ఉంది. మరి ఇది ఒకవేళ మన ఇండియాలో కూడా లాంచ్ అయితే మరి మన ఇండియా షేర్ మార్కెట్ కూడా పడిపోయే అవకాశం ఉందా? ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ గూగుల్, ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, అది అమెరికాదే కదా, అవును. కాబట్టి ఆటోమేటిక్ పడిపోయింది కదా, దాని షేర్లు పడిపోయింది. అలాగే ఇప్పుడు గూగుల్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయనుకో, అవును, ఇండియా కంపెనీస్ ఏమైనా ఉన్నప్పుడు వాటి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది ఆటోమేటిక్ గా. ఇంకా సో ఈ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ లేకుండా ఫ్రీ దానికి అలవాటు పడిన వాళ్ళు ఏది కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఒప్పుకోరు. ఓకే, సో ఇదన్నమాట. అయితే డీప్ సీక్ ఏఐ ఒక విజువల్ ఈ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇష్టపడుతున్నారు అని అంటారు. ఓకే, వావ్, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది కూడా నిజంగా మాట్లాడాలి అంటే ఇంకా దీని గురించి మాట్లాడుతూ పోతే ఇంకా చాలా పెద్ద సబ్జెక్టే వస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా చైనా వాళ్ళు కొన్ని సార్లు మంచి చేస్తారు, కొన్ని సార్లు వాళ్ళు చేసే దాంట్లో తప్పులు కూడా ఉంటాయి. టెక్నాలజీలో ఇప్పుడు మంచి వాళ్ళు కాకపోతే తక్కువ రేట్లకు అమ్మేసుకుంటారు వాళ్ళు. సో నిజంగా వాస్తవానికైతే ఇప్పుడు రియల్ గా చైనా వాళ్ళు కనిపెట్టిన ఒక ఏదైతే ఉందో ఈ డీప్ సీక్ అనే ఏ పద్ధతి నిజంగా చాలా గ్రేట్.